ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికల వేడి మొదలైంది. విస్తృత ప్రచారాలు మొదలైనటువంటి నేపథ్యంలో గుంతకల్ వైసీపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అనుచరులతో కావచ్చు, మొత్తం నియోజకవర్గ ప్రజలతో కూడా పెద్ద ఎత్తున మమేకమై తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇతర అంశాలతో మనతో మాట్లాడడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేస్తాం. సరే, మీరు గ్రౌండ్ లెవెల్లో కలిగి తిరుగుతున్నటువంటి ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సమస్య అయితే ఏం లేదు. గతంలో మాదిరే ఈసారి కూడా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. మంచి పరిపాలన అందించినాడు, సంక్షేమాన్ని అందించినాడు, ఒక పక్క అభివృద్ధి కూడా బాగా జరిగింది. ప్రశాంత వాతావరణంలో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కరోనా వచ్చినప్పటికీ కూడా మరి కరోనా సమయంలో కూడా ఇబ్బంది పడుకోకుండా మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో చాలా హ్యాపీగా కాలం గడిపారు. చాలా ప్రత్యేక అంశాలు అంటే నవరత్నాల పథకాలు, కరప్షన్ లేకోకుండా ప్రతి ఇంటికి చేరడం, వాలంటీర్ సిస్టమ్, సచివాలయ సిస్టమ్, ఇవన్నీ కూడా గొప్ప అచీవ్మెంటు. సో ప్రభుత్వం ప్రజల వద్దకే పోయే విధంగా, ప్రజలు ఇంతకుముందు ప్రభుత్వం చుట్టూ తిరిగేవాళ్ళు, దానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వమే ప్రతి ఇంటి గడప తొక్కే విధంగా పరిపాలన కొనసాగింది. కాబట్టి తప్పకుండా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూస్తూ ఉన్న మాట అయితే వాస్తవం. సార్, ముఖ్యంగా 3 పార్టీలు కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతున్నామని చెప్పేసి వారి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన. దీన్ని ఎలా చూస్తారు సార్? ఏ పార్టీ అయినా పోటీలో ఉన్నప్పుడు గెలుస్తామనే చెప్తారు. సో ఆ రకంగా గతంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమి, గతంలో బీజేపీ అలయన్స్, తర్వాత ఇటువంటి అలయన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు 2 సార్లు గట్టెక్కినాడు, 3వసారి కూడా గట్టెక్కుతామనే ఆలోచనలో ఆయన ఉండొచ్చు. గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఎందుకంటే శాంక్టిటీ లేదు, వాళ్ళ ముగ్గురు మధ్యనే సరైన అవగాహన లేదు. సీట్ల సర్దుబాటులోనే వాళ్ళు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయినారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇకపోతే జనసేన నాయకుడు ఎజెండా లేకోకుండా ముందుకు పోతూ ఉన్నాడు. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, ఇటువంటి ప్రజలకు నచ్చవు. కొద్దివరకు సినిమా డైలాగులు, యూత్ వరకు కొంత అంటే క్రేజ్ ఉండొచ్చేమో, కానీ రాజకీయాల్లో ఇటువంటి వాటికి స్థానం ఉండదు. అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల వైపు గురించి ఆలోచన చేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపబోతున్నారు ప్రజలు, దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి. అభివృద్ధి అంటే ఏమి? ముందు ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వాలు ఇవి. ప్రజల కోసం చేయడం అనేదే ఒక గొప్ప అభివృద్ధి. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చాలా దూరంగా సక్సెస్ అయినాడు. ఇకపోతే సచివాలయాల అభివృద్ధి కాదా, ఆర్బీకే సెంటర్ల అభివృద్ధి కాదా, హెల్త్ సెంటర్స్, ఇవన్నీ విలేజ్ క్లినిక్స్, ఇవన్నీ కూడా గ్రామాల్లో ఎవరు ఊహించినారు? ఇంటి వద్దకే ఇప్పుడు హెల్త్ని మరి వెళ్ళి ఎక్కడికే మందులు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలన్నీ అభివృద్ధి చిన్నంగానే నిలుస్తాయి. 108, 104 ఇటువంటి సర్వీసులన్నీ మూలన పడి ఉండే, అవన్నీ కూడా మరి ఈరోజు మళ్ళా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. నిర్వీర్యమైన ఈ సిస్టమ్ అంతా కూడా ఆయన మరి మళ్ళా దాన్ని జీవం పోసి ఈరోజు హెల్త్ విషయంలోనూ, విద్య విషయంలోనూ, రకరకాల అంశాలలోనూ ప్రభుత్వం ప్రతి ఇంటిలో కూడా నేనున్నాను అనే ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలనా విధానాన్ని మనం గమనించినాం. మీరు ఏదైనా తీసుకోండి, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇటువంటి స్కీమ్స్ గతంలో మనం చాలా తక్కువ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఒక నూతన పరిపాలన అని చెప్పొచ్చు. నూతన అధ్యాయానికి తెర లేపిందనేదే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు
దాన్ని తీసుకురావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, వాటిని ఇంకా మెరుగైన పద్ధతిలో ఈయన ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. 5 లక్షలు ఉన్నదాన్ని 25 lakhs ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా కూడా తీసుకోవడము, మరి వైఎస్ఆర్ బీమా, ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అత్యంత తోఫా, షాదీ తోఫా అనుకోండి, మరి పెన్షన్, ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చాలా, అంటే ఇది లేదు అనుకోకుండా ఆయన సర్వీస్ ఇవ్వగలిగినాడు. సో నాకు తెలిసి ప్రజలు సర్వీస్ని ఎప్పుడు మర్చిపోరు. బయటపడకపోవచ్చు కానీ అది ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేసేటప్పుడు బయటపడతారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి డోకా లేదు. ఎటువంటి కూటమిలో నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమీ చేయలేవని నేనైతే భావిస్తున్నాను. సార్, నిన్న మొన్నటి వరకు మీ పార్టీలో మంత్రిగా కొనసాగిన వ్యక్తి ఈరోజు మీకు ప్రత్యర్థి పార్టీ వైపు నుంచి పోటీలో నిలబడినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు సార్? కొంతమంది స్వార్థపరులు కేవలం రాజకీయం కోసమే రాజకీయం చేస్తూ ముందుకు పోతూ ఉంటారు. మరి అంత పెద్దగా ఆయనకి మరి స్థానం కల్పించి 2 సార్లు సీట్ ఇచ్చి ఎమ్మెల్యే సీటు, 2వసారి గెలిచిన తర్వాత 5 సంవత్సరాలుగా మంత్రిగా కొనసాగించి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళలో చైతన్యం తీసుకురావాలంటే ఇటువంటి వారికి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన మరి 5 సంవత్సరాలు కూడా ఆయనకి పెద్దగా గుర్తింపు ఇచ్చినాడు. మరి ఆయన సద్వినియోగం చేసుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో మరి ఆయన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన కృతజ్ఞతగా భావంగా ఉండేది పోయి నాకు రాజకీయాలే ముఖ్యము, నాకు ఎవరితో పని లేదనే విధంగా మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి పోయి టికెట్ తీసుకురావడం అనేది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజకీయమే నా సర్వస్వం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. దండిగా మూట కట్టుకున్నాడు డబ్బు, అక్రమ సొమ్ము. సో ఆ డబ్బు అనేది వాళ్ళని ఆటోమేటిక్గా కొంత అంటే ఈగో పెంచింది. నేనేం తక్కువ, జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే నేను ఆయన కిందే ఉండాలా, అదే పద్ధతిలో ఆయన ముందుకు పోయినాడు. ఇదేమైనా ప్రజలు నిర్ణయిస్తారు, దానికి ప్రజలే సమాధానం చెప్తారు త్వరలో అని నేను భావిస్తున్నాను. సార్, ఫైనల్గా సార్ ఎన్ని సీట్లు కలగబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా మన జిల్లాలో? నాకు తెలిసి 175 టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసినాడు. రేపు ఇంకా మేనిఫెస్టో రేపు రావాల్సి ఉంది. అవన్నీ వస్తాయి కానీ ఎగ్జాక్ట్ ఫిగర్గా అయితే చెప్పలేము. బట్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్కి అయితే ఎటువంటి డోకా లేదు. సో అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ సీట్స్ వైసీపీకి వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో కూడా అసంతృప్తివాదులు, కుమ్ములాటలు, సీటు ఊహించిన వాళ్ళకంటే ఇప్పుడు ప్రస్తుతం గుంతకల్లోని తీసుకోండి, గతంలో పార్టీ కోసం 7 ఏళ్ళుగా పనిచేసి 30 ఏళ్ళుగా పనిచేసి ఈరోజు టికెట్ రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతృప్తిగా లేరు, కానీ వాళ్ళ వర్గాలన్నీ కూడా నిరాశతో ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్ పాయింట్స్. సో వైసీపీకి పార్టీకి అనంతపురం జిల్లాలో నాకు తెలిసి 14 రాకపోయినా 1-2 ఏమైనా మిస్ అయితే కావచ్చు, అంతకంటే తక్కువైతే ఏం రావు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇది మొత్తం ఏదైతే గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చెప్తున్నటువంటి విషయం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకున్నారు. అది ఓటు రూపంలో అవకాశం వచ్చినట్టు ఖచ్చితంగా చూపిస్తారని. కాబట్టి ఏదైతే ఉందో కూటమి ఎంతమంది కలిసి వచ్చినా మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేని ప్రయత్నం ఖచ్చితంగా 175 సీట్లు గెలబోతున్నాయి. అందులో ముఖ్యంగా మేనిఫెస్టో వస్తే కనుక ఇంకా కరెక్ట్ ఫిగర్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినటువంటి 175 ఖచ్చితంగా ఆ రకంగా అందరూ కార్యకర్తలు కూడా కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV, అనంతపురం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.